మటన్ ఫ్రై పర్ఫెక్ట్గా రావట్లేదా? ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ ట్రైలోనే సూపర్గా వచ్చే రెసిపీ ఇది. వెల్కమ్ బ్యాక్ టు నాయక్ కిచెన్. ఈరోజు మనం తక్కువ పదార్థాలతో నెక్స్ట్ లెవెల్ మటన్ ఫ్రై తయారు చేద్దాం. ముందుగా మటన్ని బాగా శుభ్రం చేసి పసుపు, ఉప్పు వేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 5 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. తర్వాత కొంచెం పసుపు వేసి తాజా పుదీనా ఆకులు వేసి ఫ్రై చేస్తే సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన మటన్ వేసి బాగా కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకుందాం. చిన్న టిప్, మూత మీద కొంచెం నీళ్లు పోస్తే లోపల స్టీమ్ లాక్ అయ్యి మటన్ ఇంకా జ్యూసీగా అవుతుంది. లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1.5 స్పూన్లు కారం, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే డ్రై కాదు, గ్రేవీ కాదు, పర్ఫెక్ట్గా రోస్ట్ అయిన జ్యూసీ మటన్ ఫ్రై రెడీ. ఇంత సింపుల్ హెల్తీ మటన్ ఫ్రై ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం నాయక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాయక్ కిచెన్.